హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం. ఎక్కువ రోజులే అయిందండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి. అందుకే వెళ్దామని అనుకున్నాం. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని వాళ్ళు కూడా వెళ్దాం మమ్మీ అని అంటే సడన్‌గా డెసిషన్ తీసుకున్నామండి. మా ఇంటి దగ్గర లొకేషన్ చాలా బావుంటుంది. ఇంటి చుట్టూ కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. అందుకే ఏదైనా రీల్ అయినా వీడియో తీద్దామని ముందే బ్యాంగిల్స్ గిట్లా అన్నీ సర్దుకొని వెళ్తున్నానండి నేను. బయట ఎండైతే గట్టిగానే కొడుతుంది. ఎందుకైనా మంచిది వీలైతే చేద్దామని ముందే బ్యాంగిల్స్ గిట్లా అన్నీ సర్దుకొని వెళ్తున్నా. అంతా సర్దుకోవడం అయితే అయిపోయింది. అన్నీ సర్దేసుకున్నానండి నేను. ఈరోజు మా పాప ఎందుకో అంత బాగా నీరసంగా ఉందండి. ఏమైందని అడిగితే బాగా హెడేక్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది మమ్మీ అని అంటుంది. పిల్లలందరూ అంతే కావచ్చు, ఎటైనా వెళ్దాం అనేసరికి ఇలాంటివన్నీ పెడతా ఉంటారండి వీళ్ళు. ఇప్పుడు వెళ్దామా వద్దా అంటే సరే వెళ్దాం ఏం కాదు మమ్మీ అని అంటుంది మా పాప నాతోని. అన్నీ సర్దేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి మేము. ఎండ బాగుంది, మళ్ళీ వేడి గాలొస్తుందండి బయటైతే. ఎటైనా బయటికి వెళ్ళాలంటే అన్నీ చూసి లాక్ వేసి వెళ్ళాలండి. ఇంట్లో అన్ని లైట్స్ ఆఫ్ చేశానా, గ్యాస్ ఆఫ్ చేశానా అని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటానండి నేనైతే. లోపల గ్యాస్ ఆఫ్ చేసినో లేదో మర్చిపోయా, అందుకే బయట ఆఫ్ చేస్తున్నాను. మొత్తానికి అన్నీ చూసి అన్నీ ఆఫ్ చేసి వెళ్తున్నామండి. ఇంటికైతే బయలుదేరుతున్నాము. మా పాపకి హెల్త్ ఎలా ఉన్నా, ఎంత ఫీవర్ వచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అందరికంటే ముందే రెడీ అయి ఉంటుందండి. మా పాప మార్నింగే హెడేక్ వస్తుందని చెప్పిందండి నాతోని. ఇగో ఇప్పుడైతే వామిటింగ్ చేసుకుంటుంది. నేనైతే ఫుడ్ బాగా ఎక్కువ తినేసింది, అది డైజెషన్ కానట్టుంది. అందుకే వామిటింగ్ చేసుకుంది మొత్తం. మా ఇల్లు అయితే దగ్గరికి వచ్చేసిందండి. ఇటు వెళ్తుండగా ఇంకా కొంచెం దూరంలో నా స్కూల్ వస్తుందండి. నేను 1st to 5th క్లాస్ చదువుకున్న స్కూలు ఇదేనండి. ఆ స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఇదే. ఈ స్కూల్ని చూస్తున్నప్పుడల్లా నా మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. ఇవన్నీ మా వాళ్ళకి చెప్తా వస్తున్నానండి నేను. చాలా స్వీట్ మెమొరీస్ అండి అవి. మా పిల్లలు అడుగుతున్నారండి స్కూల్ని చూసి, అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి స్కూల్కి ఎలా వస్తావు మమ్మీ, ఎవరు తీసుకొస్తారు నిన్నని. నేను చెప్పానండి వాళ్ళతో, మా ఫ్రెండ్స్తోని నడుచుకుంటూ వచ్చేదాన్ని నేను. మా ఫ్రెండ్స్తో అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంత దూరమైనా నడిచి వచ్చేస్తామండి అప్పట్లో. ఐస్ క్రీమ్. మా ఇల్లు అయితే వచ్చేసిందండి. ఇదే మా ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో తెలియని ఆనందం అండి నాకైతే. రోజు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది నాకైతే. మా ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు అనిపిస్తుంది అలా ప్రశాంతంగా. మా అమ్మ ఏదో వంట చేస్తూ ఉన్నట్టుంది, మంచి వాసన వస్తుందండి. మా పొట్టికి ఏమైంది, ఎందుకు వాంతింగ్ చేసుకున్నామని మా అమ్మ అడుగుతూ ఉంది. మా నాన్నేమో తిండి ఎక్కువైనట్టుందని నవ్వుతూ ఉన్నాడండి. మా పొట్టి ఫుడ్ గురించి అందరికీ తెలుసండి ఇంట్లో. మా అమ్మని చూడండి, ఇల్లంతా ఎంత నీట్గా సర్దుకుందో, చాలా నీట్గా ఉంచుకుంటుందండి ఇల్లు. మేము వస్తున్నామని చెప్తే చికెన్ తెచ్చినట్టున్నాడండి మా నాన్న. మా అమ్మ వంట చేస్తూ ఉంది. మా పాప చికెన్ తినదని మా పాప కోసం పప్పు చేస్తుందండి మా అమ్మ, మామిడికాయలు వేసి. మా పొట్టికి పప్పు బాగా ఇష్టం. మా అమ్మ కూడా పప్పు చాలా బాగా చేస్తుందండి. ఆ మామిడికాయలు మా చెట్టు మామిడికాయలేనండి అవి. మా అమ్మ పని చేస్తూ ఉంటే చూడలేనండి నేను. నేను కూడా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు. నా మ్యారేజ్ కాకముందు కూడా ఇంట్లో వంట నేనే చేసేదాన్నండి. మా అమ్మని చూసి చాలా వంటలు నేర్చుకున్నాం. మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుందండి. నాకంటే ఎక్కువ మా పిల్లలకి ఇష్టం అండి మా అమ్మ వంట. ఇక్కడికి రాగానే వెదర్ బాగుందని ఏదో ఒకటి వీడియో చేద్దామని మా అమ్మ చీర కట్టుకున్నానండి. మా అమ్మ చీర కట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఏదైనా కొత్త చీర కనిపిస్తే అది బ్లౌజ్ రాకున్నా కూడా అది అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటానండి నేను. ఎంతమందికి ఉంది ఇలా అలవాటు అమ్మ చీర కట్టుకోవడం. నాకైతే చాలా ఇష్టం మా అమ్మ చీరలు కట్టుకోవడం. రెడీ అయ్యి ఫోటోలు దిగుదామని వెళ్తే చాలా ఎండగా ఉందండి. అసలు నిలబడలేకపోతున్నాం బయట.
వేడి గాలి వస్తుంది. ఒక 2, 3 ఫోటోలు దిగానండి అంతే. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. చాలా వేడిగా ఉంది. మా అమ్మ వంట చేస్తే నేను కూడా హెల్ప్ చేశానండి కొద్దిసేపు వంట చేయడంలో. మా పిల్లలు రాగానే ఆకలి అవుతుందని అంటున్నారండి. మా అమ్మ అయితే అన్నం పెడుతుంది మా బాబుకి. మా అమ్మ కొత్త ఆవకాయ పెట్టినట్టుంది. మా బాబు ఆవకాయ చూసి నాకు వెంటనే అన్నం పెట్టు అమ్మమ్మ అంటున్నాడు. మా ఇంట్లో మా అమ్మమ్మది బంజారా డ్రెస్ ఉందండి. ట్రై చేద్దామని ట్రై చేశా. చూడగానే నచ్చిందండి నాకు చాలా ఇది. ఈ డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగుదామని ఎప్పటి నుండో అనుకుంటున్నానండి. ఇవాళ తీరేటట్టుంది ఈ కోరిక. నాకు చాలా ఇష్టం అండి ఈ డ్రెస్. మా అమ్మమ్మ ఇప్పుడు వేసుకోవట్లేదండి ఈ డ్రెస్. ఇప్పుడు శారీకి వచ్చేసింది. శారీ కట్టుకుంటుంది. నాకు ఈ డ్రెస్ ఎలా ఉంటుందని వేసుకొని మిర్రర్లో చూస్తున్నానండి. ఇలా ట్రై చేద్దామని. మొత్తానికి డ్రెస్ వేసుకొని వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నానండి. మా అమ్మ కూడా అంటుంది వేసుకో బాగుంటుంది నీకని. మొత్తానికి డ్రెస్ అయితే వేసుకున్నానండి. నేను రెడీ అవుతున్నా. నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్సు. చూడగానే అబ్బా ఎంత బాగుందో అనిపించింది నాకైతే. ఈ డ్రెస్ వేసుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ షూట్ చేశామండి అక్కడ ఇంటి దగ్గర. మా ఇంటి ముందు లొకేషన్ చాలా బాగుంటుందండి. అన్ని ఫ్రూట్స్లవి పువ్వులవి అన్ని చెట్లు పెట్టిందండి మా అమ్మ. మొత్తానికి వీడియో షూట్ అయితే అయిపోయిందండి. అన్నం కూడా తినేసాం. మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం. మా అమ్మని చూడగానే మా పాప మొత్తం యాక్టివ్ అయిపోయిందండి. వెదర్ అయితే చాలా కూల్ అయిందండి. మా అమ్మ చేసిన పప్పు తినేంత తిన్నాం ఇంటి దగ్గర. పప్పు మిగిలితే మళ్ళీ వేసుకొని ఇంటికి వెళ్తున్నామండి. మా పాప మళ్ళీ దాంతోనే తింటా అని మా అమ్మని వేయమని చెప్పిందండి పప్పు. తీసుకెళ్తున్నాం ఇంటికి. మళ్ళీ మా అమ్మని దింపడానికి మా నాన్న వస్తున్నాడండి. గాలి అయితే బాగా వస్తుంది. వర్షం వచ్చేటట్టే ఉందండి ఇక్కడ. వెదర్ అయితే చాలా బాగుంది. చాలా కూల్ అయింది వెదర్, కానీ గాలి అయితే బాగా వస్తుంది. మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరుతున్నామండి. రిటర్న్ మా ఇంటికి అయితే చేరుకున్నామండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇది నిన్నటి వీడియోనండి. నిన్న పోస్ట్ చేయలేకపోయినా ఇంటికెళ్ళి వచ్చేసరికి చాలా అలసిపోయామండి. ఇవాళ పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.